శతక సాహితీ సరస్వతికి నమస్కారం. హరి భజియింతు నేను అహరహంబు హరిన్నుతియింతు భక్తిచే హరికి సపర్యసేతు హరికంజలు లిత్తు మనోహరంబుగా హరిసరి అయిన దైవతము అజాండమునన్ నహియంచు యంచ శ్రీహరిపురి చేరవచ్చు మనసా హరిపాదములాశ్రయింపుమా. ఓ మనసా, హరి భజియింతునే నహరహంబు, ఆ శ్రీహరినే నేను ఎల్లవేళలా కూడా పూజిస్తాను. హరిన్ నుతియింతు భక్తిచే, భక్తితో ఆ శ్రీహరిని అనేక విధములుగా ప్రస్తుతిస్తాను. హరికి సపర్యసేతు, ఆ హరికి నేను ఎన్నెన్నో సేవలు చేస్తాను. హరికంజలు లిత్తు మనోహరంబుగా, మనోహరముగా ఆయన మీద పాటలు పాడతాను, కీర్తనలు పాడతాను. ఆయన గురించి ఎన్నెన్నో విధాలుగా గానం చేస్తాను, ఆయనకు నమస్కారాలు చేస్తాను. హరికంజలు లిత్తు మనోహరంబుగా హరి సరి అయిన దైవతము, ఈ శ్రీహరికి సమానుడైనటువంటి దైవం అజాండమునన్నహియంచు, ఈ సకల చరాచర సృష్టిలో మరి ఒకడు లేడు అంటూ ఎంత అలా తలచినట్లయితే శ్రీహరిపురి చేరవచ్చు మనసా హరిపాదములాశ్రయింపుమా. ఈ శ్రీహరికి సమానుడైనటువంటి మరి యొక్క దేవుడు ఈ సృష్టిలో లేడు అని నీవు నిరంతరం కూడా ఆ భావన చేస్తూ, ఈ శ్రీహరికి సేవలు చేస్తూ, ఈయనను ప్రస్తుతిస్తూ, ఈయన కీర్తనలు పాడుతూ, ఈయన్నే స్మరిస్తూ, ఈయన్నే హృదయంలో నిలుపుకున్నట్లయితే శ్రీహరిపురి చేరవచ్చు. ఆ శ్రీహరి నివసించేటువంటి వైకుంఠాన్ని నీవు చేరవచ్చు. మనసా హరిపాదములాశ్రయింపుమా. అందుకుగాను ముందుగా ఆ శ్రీహరి పాదాలను ఆశ్రయించి భక్తితో ఆ పాదములను సేవించు. ఓం నమో నారాయణాయ.